హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కొట్టాలి అనుకుంటే, అది కూడా రాత పరీక్ష లేకుండా సెటిల్ అయిపోవాలి పోస్ట్ ఆఫీస్లో అనుకుంటే, ఇదే మీకు మంచి అవకాశం అండి. మనకు 10వ తరగతి అర్హతతో, మెయిన్ క్వాలిఫికేషన్ 10వ తరగతి ఉండాలన్నమాట. సో ఈ అర్హతతో మనకు గ్రూప్ సి నాన్ గైడెడ్ నాన్ మినిస్ట్రియల్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసిందండి. మొత్తం 27 ఉద్యోగాల్ని పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. సో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా అప్లై చేసుకోండి. రాత పరీక్ష ఏముండదు, స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటి అంటే, మీరు వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇలాంటి వీడియోస్ జెన్యూన్గా చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ వస్తుందన్నమాట. సో ఎందుకంటే చాలామంది ఉన్నట్టు చెప్పేస్తే చాలామంది చూడరు అనమాట. కానీ మన ఛానల్లో చెప్తాము. సో మీరు లైక్ చేయాలి, అలాగే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, బెంగళూరు నుంచి రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, బెంగళూరు అయినా పర్లేదు, ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉంది. కొన్ని సేవలు అంటే అంతర్జాతీయంగా కూడా అందిస్తుంది అనమాట మన పోస్టల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ జాబ్ అంటే మామూలు విషయం కాదు, అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలు అర్హురండి. సో స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, ఇవి మనకు గ్రూప్ సి నాన్ గేటెడ్ నాన్ మినిస్ట్రియల్ ఉద్యోగాలు అనమాట. వన్స్ మన అక్కడ పోస్టింగ్ వచ్చిన తర్వాత మన రాష్ట్రాలకు మనము ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. సో టోటల్గా 27 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు బెంగళూరు హెడ్ క్వార్టర్స్ రీజియన్లో, ఎంఎంఎస్ బెంగళూరులో 15 పోస్టులు అత్యధికంగా ఉన్నాయండి. ఇంకా మనకు ఎన్కే రీజియన్లో ఒక 4 పోస్టులు, ఎస్కే రీజియన్లో ఇంకొక మనకు ఒక 4 పోస్టులు, ఇంకా మైసూర్లో ఒక 3 పోస్టులు, మొత్తం 27 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 27 పోస్టులు ఉంటే ఓపెన్ కేటగిరీకి 14, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 6, ఎస్సీకి 4, ఎస్టీ అభ్యర్థులకు 2 పోస్టులను అయితే కేటాయించారనమాట. ఓకే, ఇక మనము ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ప్రొబేషన్ పీరియడ్ ఇవన్నీ కూడా ఉంటుంది, 2 ఏళ్ళ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే 18 to 27 ఇయర్స్, 18 నుంచి 27 ఏళ్ళ మధ్యలో మీ వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్, ఖచ్చితంగా అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలండి. అలాగే మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో మీకు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ సంబంధించి, అలాగే మీకు కనీసం అంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఒక లెటర్ హెడ్లో మీరు ఎక్కడైతే పని చేశారో ఆ కంపెనీ, ప్రైవేట్ అయినా పర్లేదన్నమాట, వాళ్ళ లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ లెటర్ ప్యాడ్లో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని ప్రింట్ చేసుకోవాలి. అలాగే మీకు మోటార్ మెకానిజం ఏదైనా చిన్న రిపేర్లు వస్తే తయారు చేయగలిగిన నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారండి. సో మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారు, డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. కొంచెం మీకు ఒక రిపేర్లు వస్తే ఎలా మీరు రెస్పాండ్ అవుతారు, అలాంటి వాటిపైన మిమ్మల్ని చెకింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మీరు పాస్ అయిపోతే చాలు, మనకు ఎటువంటి రాత పరీక్ష కూడా లేదనమాట. ఓకేనా. సో ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్లైన్ విధానంలో మే 14 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి క్లియర్గా రాయాలి. అట్ ఎంఎంఎస్ బెంగళూరు అని చెప్పి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలండి. ద మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు 560001 అనే అడ్రస్కు మీ యొక్క ఏదైతే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉంటాయో అవి అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపించేయాలండి. ఎటువంటి ఫీజు కూడా లేదు. చాలా మంచి అవకాశం. సో ఇదే నోటిఫికేషన్ని చాలామంది పాపం మభ్యపుచ్చుతున్నారు నిరుద్యోగుల్ని. 10th పాస్ అయితే చాలు, రాత పరీక్ష లేకుండా జాబ్స్ అని, డ్రైవర్ జాబ్స్ అని ఎవరు చెప్పడం లేదు. సో ఇలా మీకు డైరెక్ట్గా చెప్పాలంటే మీ నుంచి సపోర్ట్ కూడా అలానే ఉండాలి. సో మీరు ఎక్కువగా లైక్స్ చేస్తే ఇలాంటి జెన్యూన్ వీడియోస్కి సో మేము కూడా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. అర్థమైంది కదా. ఓకే, ఇక అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఎవరైతే ఈ అర్హత కలిగి ఉంటారో, మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. చాలా మంచి అవకాశం అనమాట. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.